ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ రోజు రసవత్తర పోరు జరగనుంది. ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్తో భారత్ జట్టు తలపడుతోంది. ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కాబోతోంది. దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నారు. ఈ టోర్నీలో వరుసగా 4 విజయాలతో భారత్ ఫైనల్కి చేరగా టీమిండియా చేతిలో తప్ప అన్ని మ్యాచ్ల్లో గెలిచిన కివీస్ తుది పోరుకు సిద్ధమైంది. దాదాపు 25 ఏళ్ల తర్వాత భారత్, కివీస్ జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తలపడుతున్నాయి. సంవత్సరంలో కెన్యాలో జరిగిన ఫైనల్లో భారత్పై 4 వికెట్ల తేడాతో కివీస్ గెలిచి టైటిల్ అందుకుంది. ఇప్పుడు కివీస్పై గెలిచి 25 ఏళ్ల పరాభవానికి బదులు తీసుకోవాలి అనే పట్టుదలతో ఉంది. ఐసీసీ టోర్నీ తుదిపోరులో భారత్ చివరిసారి న్యూజిలాండ్పై 37 ఏళ్ల కిందట విజయం సాధించింది. ఆ తర్వాత 3 సార్లు కివీస్పై చేయి సాధించింది. ఇప్పుడు మరోసారి ఢీకొనేందుకు సిద్ధమయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్లో అందరి దృష్టి ప్రధానంగా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పైన నెలకొంది. కెప్టెన్గా రోహిత్కు ఇదే చివరి మ్యాచ్ అని జోరుగా ప్రచారం జరుగుతూ ఉండడంతో జట్టుకు ట్రోఫీ అందించాలని భావిస్తున్నారు. బ్యాటర్గా కూడా రోహిత్ రాణించాల్సిన అవసరం ఉంది. మరో స్టార్ ఆటగాడు కోహ్లీపై జట్టు భారీగానే ఆశలు పెట్టుకుంది. శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ ఫామ్ కొనసాగించాలని చూస్తున్నారు. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాతో బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. ఈ టోర్నీలో భారత ఆధిపత్యానికి ప్రధాన కారణం స్పిన్. గ్రూప్ దశలో సెమీస్లో ప్రత్యర్థి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేసిన స్పిన్నర్లు భారత పనిని తేలిక చేశారు. ఫైనల్లోనూ స్పిన్నే ప్రధాన అస్త్రంగా బరిలోకి దిగుతోంది. జడేజా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్తో టీమిండియా స్పిన్ బలంగా కనిపిస్తోంది. పాండ్యాతో కలిసి సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ పేస్ భారాన్ని మోయనున్నాడు. సెమీస్లో ఆడిన జట్టే ఫైనల్లోనూ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక టీమిండియాతో తలపడుతున్న కివీస్కు టైటిల్ కొట్టగలిగే సత్తా ఉంది. టోర్నీలో స్పిన్ విభాగంలో భారత్కు దగ్గరగా వచ్చే జట్టు ఏదైనా ఉంది అంటే అది కివీసే. శాంట్రన్ నేతృత్వంలోని స్పిన్ విభాగం మెరుగ్గా కనిపిస్తోంది. బ్రాస్వెల్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ రూపంలో మంచి స్పిన్ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కానీ గాయంతో బాధపడుతున్న స్టార్ బౌలర్ మ్యాట్ హెన్రీ ఫైనల్లో ఆడటం అనుమానంగా కనిపిస్తోంది. ఇక టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కొనసాగుతున్న హెన్రీ మ్యాచ్కు దూరమైతే మాత్రం కివీస్కు గట్టి దెబ్బ కానుంది. బ్యాటింగ్ విభాగంలో కేఎన్ విలియమ్సన్, యువ ఆటగాడు రచిన్ రవీంద్రపైనే కివీస్ బ్యాటింగ్ ఆధారపడి ఉంది. ఇద్దరిలో ఒకరు కుదురుకున్నా రోహిత్ సేనకు ఇబ్బందులు తప్పవు. విల్ యంగ్, టామ్ లేథమ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్తో కివీస్ బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది.